ట్రంప్ ఈజ్ డెడ్, ట్రంప్ డైడ్, డొనాల్డ్ ట్రంప్ డెత్. ఈ హ్యాష్ ట్యాగ్లు ఈ రోజు ఉదయం నుంచి కూడా తెగ హల్చల్ చేసేసాయి. ప్రజలందరూ ఒక రకంగా అయోమయంలో ఉన్నారు. ఏంటి, ట్రంప్ చనిపోయారా? అందుకే కొన్ని రోజులుగా ఆయన కనిపించట్లేదా? ఈ వార్తను వైట్ హౌస్ దాచిపెట్టేసిందా? ఎందుకని బయటకు చెప్పట్లేదు? ఇలాంటి రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చలు. అసలు ఈ వార్తలకి ఊతమిచ్చిన సందర్భం ఏంటి అంటే, అమెరికా ఉపాధ్యక్షుడైన జేడీ వాన్స్ చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలే. ఏదైనా టెరిబుల్ ట్రాజడీ సిచ్యువేషన్ చోటు చేసుకున్నట్లయితే ఉపాధ్యక్షుడిగా ఉన్న తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, అందుకు తనకి అర్హత కూడా ఉంది అన్నారు జేడీ వాన్స్. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక అర్థం, ట్రంప్ బ్రతికిలేడా? అందుకే జేడీ వాన్స్ ఇప్పుడు ఉన్నట్టు ఇలాంటి ఒక ప్రకటన చేశారా? జేడీ వాన్స్ ఎందుకు ఇలా మాట్లాడారు అంటే, ట్రంప్కి ఏమైంది? ట్రంప్ చనిపోతున్నాడా? బ్రతికిలేడా? ఆయనకి ఏదైనా వ్యాధితో సఫర్ అవుతున్నారా? ఇలాంటి రకరకాల చర్చలు, ఊహాగానాలు తెరపైకి వచ్చేస్తున్నాయి. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. కొన్ని రోజుల క్రితం ఆయన ఒక వేదిక మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చేతి భాగంలో ఒక బంప్ లాంటిది కనిపించింది. అయితే దాని మీద కూడా రకరకాలుగా చర్చ జరిగింది. అయితే ఇది వృద్ధుల్లో వచ్చే ఒక సర్వసాధారణమైన వ్యాధి అని తేల్చారు వైద్యులు. అది తప్పితే ట్రంప్కి ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఏవీ లేవు అని కూడా తెలిపారు. ఆ బంప్ పేరే CVI, క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ. ఇది వృద్ధుల్లో చాలా సర్వసాధారణంగా వస్తుందట. అలాంటిదే ట్రంప్ కూడా వచ్చింది అని చెప్పారు. సో ఇప్పుడు మీరు వింటున్న ఈ వార్తలు, ట్రంప్ చనిపోయాడు అన్న వార్తలన్నీ కూడా కంప్లీట్గా ఫేక్ న్యూస్.